అమ్మవారి యొక్క కథ. విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మ పాట ఎలా వెలసింది, ఎలా తారకమయ్యింది, విజయవాడలో ఇంత అభివృద్ధి అవడానికి విజయదుర్గే కారణమంటారు. అమ్మవారు తన జాలారి వీధుల్లోనికి వెళ్ళేసరికి ఆ నదిని దాటించడానికి జాలారితో పరిచయము. జాలారి అమ్మవారిని తెలుసుకోలేక ఇష్టపడతాడు. ఇటువంటి సన్నివేశమే ఈ అమ్మవారి యొక్క కథ. ఈ కథని ఎవరైతే వింటారో, పాడుతారో సకల దోషంలో నివృత్తం అవుతాయని పెద్దలు వాచ. పెట్టుకుంటే నయవారో దర్శనమిచ్చేటి, నయవారో దండాలు పెట్టుకుంటే నయవారో ధనధాన్యాలు ఇచ్చేటి, నయవారో దండిగా ఇస్తాది, నయవారో దక్షిణ భాగములో నయవారో దేవతగా వెలసింది, నయవారో కృష్ణ నది ఒడ్డున, నయవారో ఇంద్రకీలాద్రి పైన, నయవారో వేప చెట్టు కింద, నయవారో తానకమైంది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపుని, ముక్తిదాయని. అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయవారో తానకమైంది, నయవారో చెట్టు పెట్టేమో నయవారో నిలిచిపోయింది, నయవారో ఎండలో ఎండింది, నయవారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో, నా దుర్గమ్మ దేశాన్ని పాలించి ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలో దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలో ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి. బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ తెల్లదొరలో వంతెన కట్టినారు, ఆ తెల్లదొరలో రైలు రోడ్డేసి ఆ తెల్లదొరలో కూర్చు బండేమో ఆ తెల్లదొరలో నడిపించిపోయినారు. ఆ బలదొరలో బండి కదలాలేదా, ఆ తెల్లదొరలో భారతదేశం నుండి ఆ తెల్లదొరలో సరుకులు పంపినారా, ఆ తెల్లదొరలో అన్ని బాగున్నవి, ఆ తెల్లదొరలో పండెందుకు కదలలేదు, ఆ తెల్లదొరలో కారణం తెలియలేదు, ఆ తెల్లదొరలే ఇంజనీరులంతా ఆ తెల్లదొరలో తలలో పట్టుకున్నరా. నా ఎవ్వరు మెరుపుల కనిపించి అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా, నీవేంటో తెలుసుకోలేకపోయాం, నీ గుడి కట్టిస్తాము. నలుగురు తెల్లదొరలో నాయమ్మ మాట్లాడుకున్నారు, నయవ్వారో ఇంజనీరులంతా నయవ్వారో నమూనా ఇచ్చినారు, నయవ్వారో గుడి కట్టడానికి నయవ్వారో ముహూర్తం పెట్టినారు, నయవ్వారో తెల్లంతలోనే నయవ్వారో గుడి పనులు వేగమాయే, నయవ్వారో తక్కువ కాలములో నయవ్వారో గుడి పని పూర్తయ్యే, నయవ్వారో గుడి ప్రతిష్ట చేసి నయవ్వారికి ప్రాణ ప్రతిష్ట, నయవ్వారో కనకదుర్గమ్మకి నయవ్వారో గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు.
పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు ముట్టినారో కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చెడి ఆ తల్లి నయవ్వారు విజయవాడ పట్టణము నయవ్వారో తీర్చముగాను నయవ్వారో అభివృద్ధి చెందింది నా దుర్గమ్మ తలచినంతలోనే నయవ్వారు పనులు జరిగిపోయే ప్రతి ఒక్కరిలోనూ నయవ్వారు నమ్మకం కలిగింది నయవ్వారు పూజలు చేసినారు నయవ్వారికి దీపం పెట్టినారు అమ్మవారు వెలసి నుండి కాళింగ మన్యరాజు వచ్చేవాడు. కొంతకాలం తర్వాత అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి ఆ అమ్మవారికి పూజలు చేసిన వాడు నాథుడు లేకపోయాడు. నిన్ను కొలిచిన వాడో నాయమ్మ కాళింగ మన్నిరాజు నయవ్వారు కరవైపోయినాడు నయవ్వారు పూజలు కరువయ్యి నయవ్వారు దీపం పెట్టలేదు నయవ్వారికి ధూపములు లేవు హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ద్వారా మీ అభిప్రాయం మాకు తెలపండి. ఇప్పుడు దాకా ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.